జీతాలు ఆడుకున్న నిన్ను ఈ క్షణం ఇంక వదల నేను జమీందారు నిర్వహించి నీ అంబాన్ని నా వాటితో సమానం చేస్తా. రారా బయటికి. ఎవరు మీరు? నా పేరు అశోక్. ఓ మీరా? ఓ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇది మా ఇల్లేనండి. రుద్రమరాజు ఆయన ఎందుకు తిడుతున్నారు మీరు? నాకేం అర్థం కావట్లేదు. కామంతో కళ్ళు మూసిపోయి ధర్మనాడు దుర్మార్గుడు ధర్మం మావయ్య. అవునండి, అయినా మీకేమన్నా చేశాడు మా మావయ్య? ఎందరో కన్నెపిల్ల జీవితాలతో ఆడుకున్నాడు. చూడండి, మర్యాదగా మాట్లాడండి. మీరేదో పొరపాటున మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరు మాట్లాడుతుంది ఇంతసేపు మా మావయ్య ధర్మ గురించేనా? మీ మావయ్య ధర్మ గురించే నేను మాట్లాడుతున్నాను. మంచిదన ముసుగులో అమాయకులు నా తల్లి ప్రేమించని నమ్మించి పెళ్లి చేసుకుంటున్నాడు. నా జన్మ కారకుడయ్యాడు. ఆ నయించుకుని అంతా చేయడానికి వచ్చినాడు. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. చూడదేవి, నీ కర్తవ్యానికి వాడెక్కడున్నాడో పిలు. చెప్పకపోతే ఏం చేస్తారు? చూడు బేబీ, దేవలోకంలో సువాసంలో ఎదజల్లి పారిజాత పుష్పదాన్ని అనవసరంగా నా చేతులు నలిగిపోకు. చూడండి, మా మామయ్య ఇంట్లో లేడు. ఇంకా మీరు వెళ్ళండి. దేవి, తల బిరిసిగా సామాను చెప్పుకో. మర్యాద కూడా ఎక్కడున్నాడో చెప్పు. చూడండి, మీలాంటి మృగాలను సైతం వేటాడి ధర్మం వైపు ఉండే మా మామయ్య, మా బావ విజయ్. ఓ మీ బావ విజయ నన్ను వేటాడించే బంధించే సత్తా మీ బావ కాదు కదా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు. చూడండి, కనసంతో శాసించగలడు అశోక్ చక్రవర్తి. చూడండి, మీరు ఎన్ని చెప్పినా చట్టాన్ని శాసించేది మా బావే. మీలాంటి మురుగుర్లకు బుద్ధి చెప్పేది మా బావే. గుర్తుంచుకుంటే చాలా మంచిది. చూడు బేబీ, రతిదేవి తలపించి నీ అందం సుందరి సుందరామ సుకుమారుని నీ చేతులు మగవానికి కౌలించుకోవాలి కానీ రక్తం అంటకూడదు. ఎంత పొగర నీకు, నా వంటి మీద చెయ్యేస్తావా? ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడే. రావే. నీకు దండం పెడతాను. నాలోని మురగా రెచ్చగొడక ముందే మీ మావయ్య ఎక్కడున్నాడో చెప్పు. మీ ఆడజాతిలో మహాశక్తి ఉంటుందని ఎంత మొగదీరన్నా రెచ్చగొడతారా మీరు? ఆడదాని పరిస్థితుల్లో నాకు నాలో మొగతనే రెచ్చగొట్టినావు. ఇక నా కామ చొక్కినాళ్ళకి బరికాక తప్పదు. రెడీ. జరిగిందమ్మా, నా జీవితమే సర్వనాశనం అయిపోయింది మావయ్య. దుర్మార్గుడా, ఆగో ధర్మ. ఆ నాన్న తల్లి మోసం చేసిన నా జన్మకారకుడైనా నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు. మావయ్య, అసలు ఏం జరిగింది మావయ్య? ఏంటి ఇంత ఘోరం ఎవరు చేశారు మావయ్య? ఈ కథ సంవత్సరం గురించి
అడుగుగా బయరాడు నన్ను కత్తితో పొడిసి నేను ఇలా పారిపోయి వచ్చానమ్మా. మామయ్య పది మామయ్య హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా వద్దు, నాకు ఈ బతుకు మీద ఆశ లేదమ్మా. ఆ నిధిని చెప్పి నా తనువు నేను సాధిస్తానమ్మా. మామయ్య నా జీవితమే పూజకు పనికిరాని పువ్వులాగా అయిపోయింది. నేను కూడా నీతోనే వస్తాను మామయ్య. ఈ జన్మలకి ఇక్కడ వద్దు మామయ్య. అంత మాట అనకమ్మా. చూడు బాబు, నా ప్రాణం బయలుపో నీకు నిజం చెప్పాలని ఉంది. ఏమిటా నిజం? నేను ఈ జన్మకి నేను కారుకుని కాదు. ఈ జన్మ కారుకుడు ఆ ఎమ్మెల్యే పశుపతి. నీ తల్లి ఎవరో కాదు బాబు, నా మరదలో సంజ. ఏంటి మీరు అనేది? నా తండ్రి ఎమ్మెల్యే పశుపత? నేను చెప్పేది అసలు నిజం. నేను చనిపోయే ముందు ఎవరు అబద్ధం ఆడరు. బాబు అశోక్, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి ఆ మాట? నువ్వు డబ్బు కోసం ఎంత దారైనా చేస్తావు. అలాగే నా మేడకోడల జీవితాన్ని నాశనం చేసినావు. నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వాలి. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? ఈ పెదనాన్నమాట కాదలేవా? పెదనాన్న? అవునా, పెదనాన్నే చెప్తున్నా. నీ చేతులు పెడుతున్నా. నీకెంతో చేస్తానా? కాపాడాల్సిన బాధ్యత నీదే అశోక్. ఇంతకాలం నా తల్లి నన్ను కని చెత్తకుండా పడేసిందని ఆడచేత మొత్తాన్ని అసహించుకుంటున్నాను. నా వల్ల జీవితాన్ని కోల్పోయినా దేనికి జీవితాన్ని పంచుతాను. చాలు బాబు, చాలుగా. నేను ఆనందంగా ప్రాణం వదులుతాను.